12 ఏళ్ల ప్రస్థానంలో దేశానికి ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కొనియాడారు. ప్రపంచంలో దేశం గౌరవాన్ని మరింత పెంచారని అన్నారు. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆపరేషన్ సింధులో భారత్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. 10 కోట్లకు పైగా మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించారన్నారు. నూతన రహదారుల నిర్మాణం, రహదారులకు విస్తరణ, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణాలతో పాటు వందే భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టారని మాధవ్ అన్నారు. ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అలాగే ఏ అంశం కోసం అయితే ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపట్టాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక పేదరికాన్ని చవిచూసిన వ్యక్తిగా ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులు కేవలం నాకే కాదు దేశంలో ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని చెప్పి ఆయన చేసిన అనేక రకాల పథక రచన కానీ, అనేక రకాల కార్యక్రమాలు కానీ ప్రపంచం వీస్తుపోయే విధంగా దేశం యొక్క ఏదైతే పోవర్టీ రేట్ ఉందో సుమారు 31.8% ఉంటే ఇవాళ అది 11% తీసుకురావటం, కేవలం 12 సంవత్సరాల్లో ఈ యొక్క మార్పుకి ఆ యొక్క పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ అన్ని సమయంలో అందే విధంగా సాచ్యురేషన్ మోడల్, చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.